తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. జై శ్రీరామ్. మే 12వ తారీఖు విశేషమైన రోజు అండి. హనుమత్ జయంతి మంగళవారం రావడం. ఈ రోజున హనుమాన్ చాలీసా పారాయణ చేద్దాం అందరూ రండి అని ఒక పిలిపిస్తే ఎంతమంది ఫోన్లు చేశారు. కేవలం పారాయణ కాకుండా మన్యు సూక్త హోమం నిర్వహిస్తూ దాంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణం అనేది 27 నక్షత్రాలకు అనుగుణంగా 27 సార్లు చేయబోతున్నామండి. ఇది ఇప్పటి వరకు దాదాపుగా ఎక్కడా మనం చూసుండము. అంత అత్యద్భుతంగా ఈ కార్యక్రమం జరగబోతోంది. అంతేకాదు విశేషంగా 1,00,000 మధు పుష్పాలతోటి ఆంజనేయ స్వామి వారికి అర్చన జరగబోతోంది. అసలు ఎంత వేడుకగా ఉంటుందో కదా. మనం విడివిడిగా ఈ కార్యక్రమాలు చూసుంటాం, కానీ ఒకేసారి ఇన్ని జరగడం చాలా అరుదు. దాంతో పాటుగా ఎవరైతే భక్తులు వస్తున్నారో వారు కూడా స్వయంగా పూజించుకునే ఒక సదవకాశం. మరి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. మనకి పూర్తిగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నది అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు, భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. వారే ఏర్పాట్లన్నీ కూడా మనకు చూస్తున్నారు. ప్రత్యక్షంగా వారి సమక్షంలో మనం చేసుకోబోతున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, వారు మనకి సూచిస్తారు ఏ విధంగా చేయాలని. మన చేతులతో చక్కగా మనం పూజించే విధానాన్ని కూడా తెలియచేస్తారు. మరి ఏం జరుగుతాయి ఆ రోజు కార్యక్రమాలు గురుగారి మాటలో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. పరమేశ్వరార్పణం. గురుగారు, మే 12వ తారీఖు చాలా విశేషమైన కార్యక్రమం. మరి మీ పర్యవేక్షణలో జరగబోతున్నటువంటి కార్యక్రమ వివరాల కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు, తెలియజేస్తారా? యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అనేటువంటిది ఉన్నది. మారుతి అనేటువంటి పేరు ఆంజనేయ స్వామి వారికి ఎన్ని నామాలు ఉంటాయో ఏ ఒక్క నామం స్మరించినా రాక్షస అనేటువంటి పదం అక్కడతో అంతమైపోతుంది అనేటువంటిది ఒక పదం ఉందండి. ఆంజనేయ స్వామి వారి పేరు వింటే చాలు, తలుచుకున్నా చాలు, ఆయన చిన్న ఫోటో మన జేబులో ఉన్నా చాలు, అర్ధరాత్రికి పూట శ్మశానంలో కూడా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనేటువంటిది మనకు చిన్న నుంచి నూరు పోసినటువంటి ధైర్యం. పసిపిల్లలు ఏదైనా భయపడుతున్నప్పుడు శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకో అంటే వాళ్ళకు ఒక ధైర్యం వచ్చేస్తుంది. అంతటి అద్భుతమైనటువంటి నామం మారుతి అనేటువంటిదండి. ఆ ఒక్క నామం ఇంకెవరికైనా ఉన్నదా అంటే మనం ఎక్కడా వినలేదు, కనలేదు. కేవలం పసిపిల్లలకి కూడా ఆంజనేయ స్వామి వారు వచ్చి ఆడిస్తారు అనేటువంటిది కూడా అంటుంటాం. వాళ్ళ ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏ చిన్నది వచ్చినా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని అంటాం. బాగా పరిపాటి. ఎందువలనంటే సర్వభూత గ్రహ పిశాచ మండలాలన్నిట్లని కూడా కేవలం కూడా కనుచూపుతోటే అలా నెరవేర్చేటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు. అయితే ఇప్పుడు ఈ మే 12 అని చెప్పి ప్రతి సంవత్సరము కూడా హనుమత్ జయంతి వస్తున్న. దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత వస్తుంది అంటే, మీరందరూ కూడా చూసేటువంటిది మంగళవారం వస్తుంది, పూర్వభద్ర నక్షత్రము, వైశాఖ బహుళ దశమి అంటారు. మేమేం ఆలోచిస్తామంటే ఆ రోజు నాడు వచ్చేటువంటి యోగ కరణాలు ఏమిటి? వైధృతి యోగం అంటే చాలా విశేషమైంది చెప్తా. వైధృతి యోగం, అలాగే విష్టికరణం, భవకరణం అని వస్తాయండి. దీనికి మూలం ఏమిటి అంటే, ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక మనిషికి జటిలమైనటువంటి సమస్య వచ్చి పరిష్కారం దొరకట్లేదు, ఇక ఆ సమస్యకి పరిష్కారం కూడా దొరకట్లేదు, ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి పరిస్థితులలో రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః అని చెప్పి రాముల వారికి సీతమ్మ వారికి నమస్కారం చేసుకొని ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటో దగ్గర కూర్చొని 11 సార్లు అలా ఒక హనుమాన్ చాలీసా కనుక పారాయణ చేసుకున్నట్లయితే ఆ ఒక్క ఏదైతే కనుక మనకు పరిష్కారం కూడా లేని దొరకని జటిలమైన సమస్య ఉంటుందో దాని నుంచి మనం బయటపడతామమ్మా. మామూలుగానే ఏ రోజైనా సరే. అటువంటిది ఈ విష్టి యోగము అనేటువంటిది, భవయోగము అనేటువంటిది, వైధృతి యోగము మంగళవారంతో కలిసి రావడం అనేటువంటిది అపూర్వమైనటువంటిది. ఎంతటి యోగము అనంటే ఇది పూర్తిగా కూడా పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క విధానానికి సంబంధించినటువంటిది. మామూలుగా మనం ఆంజనేయ స్వామి వారికి చేసేటువంటి ప్రక్రియ ఎలా అయితే ఉంటుందో దానితో పోలిస్తే కొన్ని కోట్ల ఫలితం వస్తుందమ్మా. అంత విశేషమైంది కాబట్టి ఆంజనేయ స్వామి వారికి ఆరాధన చెయ్యాలి అని ఏ ఇంట్లో అయినా సరే మీరు ఆరాధన ఇట్లా చేసుకోండి. 11 మందితోటో అంటే 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కనీసం ఇలా చేసుకోండి అని అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం. అది దృష్టిలో ఉంచుకొని అందరినీ ఒకే వేదిక మీద కనుక కూర్చోబెట్టగలిగితే
5,000 మంది అని అనుకున్నాం. కనీసం ఒక 2,000 మందో 3,000 అవును. మందో వచ్చి కనుక చేసినట్లయితే 27 సార్లు 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక నక్షత్ర విధానాన్ని అనుసరించి 27 సార్లు కనుక మనిషి పారాయణ చేసినట్లయితే ఒక 2,000 మంది వచ్చారనుకుందాం. ఎన్ని లక్షల సార్లు అవుతుందమ్మా? అన్ని లక్షల సార్లు అక్కడ హనుమంతుడికి సంబంధించినటువంటిది ఏదైతే కనుక హనుమాన్ చాలీసా పారాయణం ఉన్నదో అది ధ్వని అనేటువంటిది ఆ పరిసరాలలో ఉండేటువంటి దుష్టగ్రహాలు ఏవి కూడా దరి చేరకున్నటువంటి ఒక వైబ్రేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది. అందులోనూ మన్యు సూక్తమమ్మ. నిజమండి. మన్యు సూక్త హోమం కూడా నిర్వహిస్తున్నారు, అవునండి. మన్యు సూక్త పారాయణ కూడా ఉంటుందన్నారు కదా, విశేషం ఏమిటి అసలు? మన్యు సూక్తము అనేటువంటిది ఒక్క మాటగా చెప్పాలంటే ఎన్నో రకాలుగా మనిషిని బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం ఏం చేయలేకపోవచ్చు. డబ్బు వాళ్ళ అవతల ఎట్లు డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఏదైనా మనల్ని చేస్తారేమో, ఏదైనా మనం ముందుకెళ్తే అనేటువంటి భయాలు ఉండొచ్చు. అటువంటి భయం ఉన్నటువంటి ప్రదేశంలో మన్యు సూక్తం కనుక మనం పారాయణ చేస్తే, అలాగే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఆత్మలు ఈ చేతబడి ఇటువంటివి ఏదైనా వచ్చి దాని బాధలు ఏదైనా అనుభవిస్తున్నప్పుడు ఆ మన్యు సూక్త పారాయణ అనేటువంటిది చేయటం వలన ఆ మనిషిని ఆ క్షణకాలంలో పట్టినటువంటి వదిలేసి వెళ్ళిపోతుందండి. అంత విశేషమైంది. పారాయణ చేయటము, వినటం కూడా. వినటమే ప్రధానం. పారాయణ అందరికీ యాక్సెప్ట్ చేయలేమండి. అది మంత్రం. మేము పారాయణ చేస్తున్నప్పుడు 2 చెవులు నిక్కబడుచుకొని కనుక విన్నట్లయితే తుప్పు పట్టింది మొత్తం వదిలిపోతుందమ్మా. 11 సార్లు మన్యు సూక్త పారాయణ చేసేటువంటి సమయంలో లోపల నుంచి ఏదో ఒకటి బయటికి వెళ్ళిపోయినట్టుగా ప్రత్యక్ష అనుభూతి మనం పొందగలుగుతాం. ఇది ఒకటైతే మన్యు సూక్త హోమం. ఈ మన్యు సూక్త హోమం అనేటువంటిది మనం మిరియాలు, బెల్లము ఈ 2 కలిపినటువంటి పదార్థములతో హోమం చేస్తాము. యస్తే మన్యో విధద్వజ్రసాయ కసహ ఓజః పుష్యతి విశ్వమానుషకు. స్వామివారికి మిరియాలంటే చాలా ప్రాణం. శత్రున్ విమోచ్యతి అంటారండి. సంసృష్టం ధనముభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణశ్చ మన్యుః భియం దధానా హృదయేషు శత్రవః పరాజితాసో అపనిలయంతాం. నీ జీవితంలో జన్మాంతంలో కూడా జన్మించిన దగ్గర నుంచి ఇవాళ వరకు నువ్వు ఎవరికి మంచి చేసినా, ఎవరికి ఎంత చేసినప్పటికీ కూడా నిన్ను ఎవరైనా శత్రువుగా భావించి కనుక ఉన్నట్లయితే ఆ క్షంతు వారందరూ వెళ్ళిపోతారు. తమలపాకు తీసుకొని బెల్లము, మిరియాలు కలిపిన పదార్థం తమలపాకులో పెట్టి స్వామివారికి హోమం చేయటం. అలా చేస్తారు. ఆ హోమం చేసేటువంటి పరిస్థితులలో 27 సార్లు అక్కడ భక్తులందరి చేత హనుమాన్ చాలీసా పారాయణ ఇవి ఏకకాలంలో జరుగుతాయండి. అటు హనుమాన్ చాలీసా పారాయణ, మన్యు సూక్త హోమము, ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి విప్ప పుష్పాలు అంటే మధు పుష్పములు అంటారు. ఆ విప్ప పువ్వు, ఆ మధు పుష్పాలతో స్వామివారికి అభిషేకం, స్వామివారికి అంటే వాటితో అర్చన చేయటం. ఈ 3 కూడా ఏకకాలంలో జరగడం అనేటువంటిది ఇంతవరకు ఎక్కడా కూడా మనం చూడలేదు, కనలేదు, వినలేదు. అంత అద్భుతమైనటువంటిది. ఏ విధంగా ఉంటుంది అంటే ఆ హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ జాగ్రత్తగా దృష్టి కనుక పెట్టి, ఈ 10 మంది కెమెరాలు తీసుకొచ్చి పెట్టమనండి. ఆ మన్యు సూక్త హోమం చేస్తున్నప్పుడు అందులోంచి ఆంజనేయ స్వామి వారి గదాధారి అయి అది కూడా ఎలా వస్తారో చెప్తున్నా. అక్కడ ఏ పంచలోహ విగ్రహాన్ని అయితే ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని పెడతామో అదే విగ్రహ రూపంలో స్వామివారి సాక్షాత్కారం కూడా జరుగుతుందండి. ఎందువలనంటే హనుమాన్ చాలీసా అనేటువంటిది 16వ శతాబ్దంలో వచ్చిందండి, ఇప్పుడు కాదు వచ్చింది. కొన్ని లక్షల మంది జీవితాన్ని మార్చింది. కానీ ఇక్కడ చిన్న నెగిటివ్ ఏంటంటే అమ్మా, మొదట్లో మనం అనుకున్నాం పిల్లల్ని శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనుకో మీకు ధైర్యం వస్తుందంటే వాళ్ళకి భయం పోయి ధైర్యం వస్తుంది. కానీ ఈ పరిస్థితుల్లో మనకు వయస్సులోకి వచ్చి మనకు ఏవో కష్టాలు వస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి వారు తెలుసుకోవడం కానీ ఆలోచిస్తారు, ఇప్పుడు మన నిజంగా జరుగుతుందా అని చెప్పి. నీ పిల్లల విషయంలో శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అంటే మనమే జరిగింది, మన విషయంలో ఎందుకు జరగదు? కాకపోతే ఏంటంటే ఆ కర్మ అనేటువంటిది ఏదైతే ఉందో అది మనల్ని విడిచి వెళ్ళేటువంటి స్థితి లేకపోతే ఇటువంటి వ్యవహారాల్లో మనం పాల్గొనలేమమ్మా. ఇటువంటి వైదిక క్రతువులో పాల్గొనాలి అంటే జన్మల యోగం ఉండాలి, కర్మ ప్రారంధం తొలగగలగాలి. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలండి. విన్నారు కదా, ఎంతో అద్భుతమైన అవకాశం అండి ఇది. దంపతులుగా రండి, మీ కుటుంబ సభ్యులతో రండి, మీ స్నేహితుల్ని అందరినీ తీసుకుని రండి, చక్కగా పారాయణ చేసుకోవచ్చు. అలాగే విప్ప పూలతో
మీ స్వహస్తాలతో ఇచ్చేటువంటి కిట్ ఏదైతే ఉందో అందులో యంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు. పూజించినటువంటి ఆ పుష్పాలను మళ్ళీ స్వామివారికి కూడా మీరు చక్కగా సమర్పించుకోవచ్చు. అలాగే తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళొచ్చండి. వీటన్నింటికన్నా కూడా భక్తి అన్నిటికన్నా ముఖ్యం అని చెప్తారు. అసలు ఒక్కసారి ఊహించుకోండి, హోమం జరుగుతుంది మంజు సూక్త యుక్తంగా, అలాగే ఓ పక్కన పారాయణం జరుగుతోంది. మన 27 సార్లు హనుమాన్ చాలీస పారాయణం ఉంటుంది, మంజు సూక్త పారాయణం ఉంటుంది, విప్పపూలతో స్వామివారికి అర్చన ఉంటుంది. ఎంత వైభవంగా ఉంటుందో కదా. అంతమంది పాల్గొనుంటే ఆ శక్తి ఎంత ఉత్పన్నం అవుతుంది, అది అందుకున్న వాళ్ళం అవుతాము. లోక కళ్యాణార్థం నిర్వహించే ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగస్థులు అవ్వాలని కోరుకుంటున్నాము. రిజిస్ట్రేషన్స్ కోసం స్క్రీన్ మీద నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వెంటనే కాల్ చేసి వివరాలు కనుక్కోండి. అలాగే గూగుల్ ఫామ్ కూడా మీకు ఇస్తారు. వెంటనే అవి ఫిల్అప్ చేసేస్తే గనక మీకు డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. అలాగే ఆఫ్లైన్, ఆన్లైన్లో కూడా మీరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవచ్చు. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.